నమస్తే. మన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా మన ఛానల్‌లో సుధా పరిమళ గారు ముఖ్యంగా తిరుప్పావైకి సంబంధించి కొన్ని వివరాలు ఇస్తూ ఉన్నారు. మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. గోదాదేవికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చాలా ఆల్రెడీ వీడియోస్ చేసున్నాం. ప్రతి వీడియోని వాచ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈరోజు కళ్యాణం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చేస్తారు? ఎన్ని రోజులకి చేస్తారు? కళ్యాణం ఎన్ని రోజులు ఉంటుంది? అలాగే కళ్యాణం తర్వాత జరిగే తంతు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు కళ్యాణం, గోదాదేవి కళ్యాణం ఎప్పుడు చేస్తారు? కళ్యాణం ఎన్ని రోజులకి చేస్తారు? అలాగే కళ్యాణం తర్వాత కూడా ఇంకేమైనా తంతు ఉంటుందా? మామూలుగా ఇప్పుడు మనం సంప్రదాయ ప్రకారంగా చేసుకునే కళ్యాణం లానే ఉంటుందా? దానికి ఇంకా ఏదైనా విశిష్టత ఉందా? చెప్పండి. గోదాదేవి కళ్యాణానికి 3 రోజుల ముందు నుంచి కూడా గోదాదేవిని పెళ్లి కూతురులాగా తయారు చేస్తారు. దాన్ని నీరాటోత్సవము అని అంటారు. ఓకే. మన దేవాలయంలో, మన కోవెల్లో మాత్రము ఆ నీరాటోత్సవంలో ప్రతిరోజు ఉదయం కూడా గోదాదేవిని ఒక మేనాలో కూర్చోబెట్టేసి అక్కడ దగ్గరలో చుట్టుపక్కల ప్రాంతాల అంతా తిప్పుకొని తీసుకొని వస్తారనమాట. పెళ్లి కూతురులాగా అవుతుందన్నమాట. ప్రతిరోజు తిరువంజనం ఉంటుంది. తిరువంజనం అంటే అభిషేకం ప్రతిరోజు ఉంటుంది. నీరాటోత్సవం అనేది ఎప్పుడైనా, ఇది సౌరమానం ప్రకారం కాబట్టి ఎప్పుడైనా డేట్ ప్రకారమే వస్తుంది. జనవరి 10th నుంచి ఉంటుంది. 10th, 11th, 12th, ఇది 13th, జనవరి 13th రోజు గోదా కళ్యాణం ఉంటుంది. అయితే మనకు తెలంగాణ ప్రాంతంలో మాత్రము జనవరి 14th రోజు కళ్యాణం చేస్తారు. ఇక్కడ 30వ పాశరం రోజు చేస్తారు. కానీ మన కోవిల్లో మాత్రము 29వ రోజే కళ్యాణం చేస్తాం. శ్రీవిల్లిపుత్తూరు అటువంటి తమిళనాడు అటువంటి ప్రాంతాల వైపు 29వ రోజే కళ్యాణం చేసి గోదా కళ్యాణం అనేది గోధూళి వేళలో జరగాలి. అంటే సాయంత్రం సమయంలో. మామూలుగా మనకు శ్రీరామ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది? అభిజిత్ లగ్నంలో మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. గోదా కళ్యాణం ఏమో గోధూళి వేళలో సంధ్యా సమయంలో జరుగుతుంది. గోదా కళ్యాణం సాయంత్రం జరుపుకొని 29వ రోజే జరుగుతుంది. అది ధనుర్మాసం స్టార్ట్ అయినాక 29వ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. 30వ రోజు షాత్తుమురై అని చేస్తాము. గోదా కళ్యాణం జరిగింది కదా, కన్యాదాత ఎవరు? విష్ణు చిత్తులు. ఆయన గరుక్మంతుడి అంశ. విష్ణు చిత్తులనే పెరియాళ్వారు అని కూడా అంటారు. పెరియాళ్వారు అంటే అందరిలో పెద్ద అని, ఆళ్వార్లలో అందరికంటే పెద్ద అని. పెరియాళ్వారిని, రంగనాథ స్వామిని, గోదాదేవిని కింద గరుక్మంతుడి విగ్రహాన్ని ఉంచేసి, అంటే గరుక్మంతుడి మీద వైకుంఠానికి గోదమ్మ వెళ్ళిపోతున్నట్టు మనం భావన చేసుకుని షాత్తుమురై అనేది అంటే మంగళాశాసనం. ఇన్ని రోజులు చేసుకున్నాం కదా, అమ్మకు రంగనాథ స్వామికి దిష్టి జరిగి ఉండొచ్చు, అయ్యుండొచ్చు కదా, మనం దిష్టి తీసుకొని వాళ్ళకి మంగళాశాసనాలు తెలిపి షాత్తుమురై కార్యక్రమాన్ని చేసుకుంటాము. ఈ 30 రోజుకి గోదాదేవి ధనుర్మాసం అనేది అయిపోతుంది. తర్వాత మనకు 15, 16 ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సంక్రాంతి పండుగ వస్తుంది. మళ్ళీ కనుమ నాడు కూడా మళ్ళా మనకు ఈ ప్రాంతాల్లో కూడా పెళ్ళైనా కూడా అమ్మాయిలు నోముకుంటారు కదా. అవును. అట్లా గోదాదేవి కూడా కనుమ నాడు సాయంత్రం నోముకుంటుంది. మళ్ళీ అందరూ అక్కడ ఆ వాడలో ఉన్నటువంటి స్త్రీలందరూ వచ్చి కుంకుమార్చనలు చేయించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట వైష్ణవాలయాలలో. ఓకే. సో ఆ విధంగా తంతు జరుగుతూ ఉంటుంది అన్నమాట. గోదాదేవికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే లైక్ ఎలా అంటే పెళ్లి అయిన తర్వాత ఇంకా ఇంతటితో ముగుస్తుందా? ఇక తర్వాత ఇంకేదైనా ఉంటుందా తంతు? అయితే గోదాదేవి గురించిన ఒక చమత్కారమైనటువంటిది ఒక విషయం ఉంటుంది. ఏమిటండి? గోదాదేవి మనకు తిరుమాలిరింజోలై అని ఒక ప్లేస్ ఉంటుంది మధురై దగ్గరనే, శ్రీవిల్లిపుత్తూరు దగ్గరనే. అక్కడ సుందరబాహు పెరుమాళ్ళని ఉంటారు. ఆయనకు మొక్కుకుంటుందని మనం ఇదివరకే తెలుసుకున్నాం కదా. 108 గంగాళాలలో పాయసాన్ని నివేదిస్తాను రంగనాథ స్వామిలో నాకు పెళ్ళైతే అని మొక్కుకుంటుంది కదా గోదమ్మ. అయితే ఈమె 29వ రోజు కళ్యాణం అయిపోయింది. 30వ రోజు షాత్తుమురై చేసుకుని అమ్మ వైకుంఠానికి వెళ్ళిపోయింది. మొక్కు తీర్చుకోలేకపోయింది పాపం గోదమ్మ సుందరబాహు పెరుమాళ్లకు. మరి ఎవరు మొక్కు తీర్చాలని చెప్పేసి అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకు రామానుజులు అవతరించారు భూమిపైన. రామానుజులు అవతరించి గోదమ్మ ఈ యొక్క మొక్కుని ఆయన తెలుసుకున్నారు. అయ్యో పాపం గోదమ్మ ఈ పెరుమాళ్ళకి ఇంకా బాకి పడే ఉంది అనేసి ఆయన తెలుసుకొని ఆ తిరుమాలిరింజోలై పెరుమాళ్లకు రామానుజులు 108 గంగాళాలలో పాయసానాన్ని వడ్డించి నివేదింపజేస్తాడు. అప్పుడు గోదమ్మ అక్కడ మనకు చూసే తెలుస్తుంది, ఒక కాలు ఇట్లా ముందరికి పెట్టి వచ్చి రామానుజులను అన్నాని పిలుస్తుంది అనమాట. అందుకే మన గోదాదేవి అష్టోత్తరంలో కూడా రామానుజ సహోదరి అని ఉంటది.
హుహు. అంటే ఆమె తన మొక్కు ఆయన తీర్చింది కాబట్టి ఆయనను తన సహోదరుడుగా భావించింది హ్మ్. అమ్మ. హ్మ్. ఇదొక మనం చమత్కారమైన విషయంగా తెలుసుకోవచ్చు గోదమ్మ విషయంలో. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మ. ముఖ్యంగా అమ్మ కళ్యాణం కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి మీరన్నట్టుగా చమత్కారంగా అన్నం వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత ఉమ్. తన చెల్లెలి యొక్క మొక్కు తీర్చటం అనే విషయం చాలా చక్కగా వివరించారు. మీరు తెలుసుకున్నారు కదా గోదాదేవి యొక్క విశేషాలు. వివాహం, ఆ తర్వాత జరిగే తంతు, మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత. మీకు ఆల్రెడీ ముందే తెలుసా? తెలుసుకుంటే ఏ విధంగా తెలుసు? లేదా ఈ కార్యక్రమం ద్వారానే మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా మీకు ఇంకా ఏమైనా పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీకు సుధా పరిమళ గారే మీతో మాట్లాడటం జరుగుతుంది. పూర్తి వివరాలు చెప్పటం కూడా జరుగుతుంది. మరిన్ని విషయాలతో, మరింత ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.